హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి. నేను మీ విజయలక్ష్మి. శుభోదయం అందరికీ. అందరూ బాగున్నారా? అందరూ బాగుండాలి, అందులో నేను ఉండాలి. ముందుగా దీపం జ్యోతి పరబ్రహ్మం, దీపం సర్వతమోపహ, దీపేన సత్యతి సర్వం సదా, సర్వదీప నమస్తుతే నమో నమః అని పూజ మొదలు పెట్టుకొని, వక్రతుండ మహాకాయ సూర్యకోటి సమప్రభ నిర్విఘ్నం కురుమే దేవం సర్వకార్యేషు సర్వదం విఘ్నేశ్వరుని పూజ. ఆ తర్వాత లక్ష్మీనారాయణుల పూజ. కేశవాయ నమః, మాధవాయ నమః, గోవిందాయ నమః, గోపాలాయ నమః, శమంతకమలి చోరాయ నమః. ఇది తర్వాత భూమాతకు పూజ కంపల్సరీ చేయాలి. అప్పుడు మన కులదైవమైన మహాశివునికి ఇక్కడ ఉందండి వెండి శివలింగానికి. అలాగే నేను పూజ చేసేసాను. శివుడికి నానబెట్టిన బియ్యంతో అక్షతలు దారగా వేస్తే చాలా ఇష్టం అంట విన్నాను. మా వాళ్ళు చెప్పేవారు. అయితే ఇప్పుడు ఒక శివలింగాన్ని చేశాను అన్నంతో. శివలింగం ఇక్కడ స్పూన్ పట్టుకొని చూడండి. అన్నపూర్ణమాత ప్రతి ఇంట్లో ఉండాలండి. అన్నపూర్ణమాత ఇంట్లో ఉంటే అన్నానికి లోటు ఉండదు. మనం ఎంతమంది అన్న ఉండని పెడతాం. మనం తినేటప్పుడు అందరూ వస్తారు, పోతూ ఉంటారు, చుట్టాలు వస్తారు. ఒక్కరితో కాలం గడవదు కదండి. ఒక శివలింగాన్ని తీసుకొని చక్కగా ఈరోజు ఉయ్యాలలో వేసి ఊపుదామండి. మన కులదైవాన్ని ఏం చేయాలి? ఉయ్యాలలో పల్లకి సేవ చేయాలి. ఉయ్యాలలో ఓం నమ శివాయ, నమ శివాయ, ఓం నమ శివాయ. కనబడట్లేదు కదా? చక్కటి శివలింగం అండి. ఉయ్యాలు ఊగుతుంది. ఓం నమ శివ, నమ శివాయ, ఓం నమ శివాయ. ఇది మా బాబు రెడీ చేశాడండి ఉయ్యాల. మేము నవరాత్రులప్పుడు దుర్గామాతను పెట్టుకుంటే తను నాకు ఇష్టమైన తర్వాత టకటక చేసేసాడు. ఓం నమ శివాయ నమ. ఇక్కడ గంగాజలం అంటే వాటర్ కంపల్సరీ పెట్టుకోవాలి. ఇక్కడేంటి తాబేలు ఇంట్లో ఉండాలని చెప్తారు అందరికీ. నేను ఇలా తాబేలు కొనుకొచ్చుకొని వాటర్లో వేసి పుష్పాలు వేసుకుంటాను. శంఖం అండి, శంఖం ఉండాలి. ఇగో శంఖం ఉంటే రోజు పూజ చేసి కుంకుమ అంటే రెడ్ ఇది శంఖం. ఇదేంటి అంటే రోజు చేసుకుంటే మీకు కనబడుతుంది కదా. ఇదేంటి అంటే పూర్ణ కుంభం అండి. పూర్ణ కుంభంలో డబ్బులు ఉండాలి. ఇదిగో సూర్యుడు. చాలామంది ఇళ్ళల్లో సూర్య దేశ నాది. సూర్యుడు నా దేశకు అధిపతి కాబట్టి సూర్యుడికి నేను ప్రతిరోజు చేసుకోవాలి. ఇదేంటి అంటే పూర్ణ కుంభం అండి. పూర్ణ కుంభం మట్టితో చేసింది. అయితే అది వేరేలాగుంటే తల్లి పెద్దతో వాళ్ళకాను. ఇది అక్షయ పాత్ర. ఈ అక్షయ పాత్ర ఉన్న చోట ప్రతిదీ మనకు దొరుకుతుంది. పంచపాండవులు కష్టాలలో ఉన్నప్పుడు ఆ శ్రీకృష్ణుడు అక్షయ పాత్రని ఇచ్చాడు వాళ్ళకి. ఇది అక్షయ పాత్ర. మళ్ళీ ఇక్కడ రోజు కుంకుమార్చన చేసుకుంటానండి. కుంకుమార్చన ఎలా చేసుకుంటానంటే నేను రాగి ప్లేట్లో పెట్టి కుంకుమార్చనకు పెద్ద ప్లేట్ తీసుకొచ్చిన. కుంకుమ రంగు మారుతుంది. ఇప్పుడు ఇట్లుంటే కుంకుమ రంగు మారుకుంటా ఒక మట్టి చిప్ప తీసుకున్నానండి. ఇది దీపారాధన కోసం స్పెషల్గా. ఇది అది చూసారా? అది చూస్తున్నారు కదా. అది కొంచెం కొంచెం లక్ష్మీనారాయణుల కొంచెం అంటారు, గోవింద కొంచెం అంటారు. అది మన ఇంట్లో ఉంటే డబ్బులని కొంచెంలతో కొలుసుకున్నట్టంత డబ్బులు ఉంటాయట అంటారు. అందుకోసమని ఆ మహాలక్ష్మీదేవి ముందు పెట్టి ఉంచాను. స్పెషల్గా వేములవాడలో తెప్పించుకున్నాను. ఒక్కొక్క ఐటమ్స్ ఒక్కొక్క దగ్గర అన్నీ తెప్పించుకున్నానండి. ఇది ఒక ఆర్డర్ ఇచ్చి చేయించుకున్నాను. కుమ్మరోళ్ళు ఇంట్లో మా ఊరు టేకుమట్లనే చేశారు. 250 ఎంతో తీసుకుందండి. ప్రత్యేకంగా మూత ఉన్న ఒక మట్టి పాత్ర. ఆ మట్టి పాత్రలో ఉప్పు, ఒక జాకెట్ పీసు, మినిమం 11 రూపాయలు, లేదంటే అంతకంటే ఎక్కువ రూపాయలు. 11 రూపాయల పై నుంచి 1,00,000 రూపాయలు అంటే పెట్టుకోవచ్చండి. అలా ఉండాలి. అది ఉంటే మన ఇంట్లో నిత్య డబ్బు కొదువవుతుంది అంటారు. అంతకుముందు ఖర్చులు ఉంటాయి కానీ అలా లేకుండేది. ఇప్పుడు నాకు ఎలాగో నేను నమ్ముకున్నందుకు కొంచెం అవుతుందండి. ప్రతిసారి కృష్ణుడికి పూజ చేసినప్పుడు భూమాతకు పూజ చేయాలండి. భూమి మీద మనం బతుకుతూ ఉంటాం కదా. సముద్ర వశనై దేవి పర్వత స్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. అక్షతలు, అన్నము, చక్కెర, ఏది నవధాన్యాలు ఏది ఉంటుంది, గంధము, పసుపు, కుంకుమ భూమాత కంపల్సరీ వేయాలండి. సముద్ర వశనై దేవి పర్వత స్థాన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శ క్షమామ్యహం. భూమాత మమ్మల్ని మోస్తున్నావు, చచ్చినా నీ కడుపులో దాచుకుంటావు, నీకన్నా పెద్ద దిక్కు ఇంకెవరు ఉండరమ్మా మనిషికి అని గమనించుకొని రోజు పూజ చేసుకోవాలండి. భూమాతకి సర్వదా సంపదనిచ్చి ఒక రెడ్ పుష్పాన్ని పెట్టాను. అన్నంతో అభిషేకం చేశాను, అక్షతలు చేశాను. ఇప్పుడు అన్నపూర్ణమాతకు ఇది శివలింగం అండి. మళ్ళీ అన్నంతో అభిషేకం చేస్తున్నాను. అన్నంతో శివలింగం చేయడం చాలా ఇష్టం. నేను రోజు స్నానం చేసి వంట చేస్తాను. ఓం నమ శివాయ నమ, రుద్రాయ నమ, ఈశాయ నమ, సర్వేశ్వరాయ పరమేశ్వరాయ జగదీశ్వరాయ నందివాహనాయ చంద్రశేఖరాయ భవాని సమేతాయ నమ, భవలింగాయ నమ, శివలింగాయ నమ, సువర్ణలింగాయ నమ, ధాన్యలింగాయ నమ, ధనలింగాయ నమ, మహాదేవాయ నమ, చంద్రశేఖరాయ నందివాహనాయ
భవాని పతియే నమః. ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్రయంబికే గౌరీ నారాయణి నమస్తుతే. వేదాం మే ఇంద్రో దదాతు వేదం దేవీం సరస్వతి వేదాం మే అశ్విన ఉపావ దత్తం పుష్కరస్రాజ్యం శరణాగత దీనార్థ పరిత్రాణ పారాయణి సర్వస్వార్థి హరే దేవి నారాయణి నమస్తుతే. కృష్ణ కృష్ణ మహాయోగిన్ భక్తానం అభయంకర గోవింద పరమానంద సర్వమే వశమానయ. ఓం శాంతి శాంతి. ఇంకా పాలతో అమ్మకు అభిషేకం చేస్తున్నాను, శివలింగాన్ని కూడా అభిషేకం చేస్తున్నాను. నా కుటుంబానికి, నాకు, భూమి మీద ఉన్న ప్రతి వాళ్ళకి అన్నం దొరకని భగవంత అని వేడుకోవడం. అన్నంతోనే కదా నేను బ్రతకడం. పరబ్రహ్మస్వరూపం అన్నం అందరికీ దొరికిన, నాకు దొరికిన, అందరికీ దొరికిన, అందరు బాగుంటేనే మనం బాగుంటాం. కరోనా బీవచ్చం ఎలా చేసిందండి, అలా చేయకూడదు. ఓం శ్రీ సాయినాథాయ నమః. నమ్ముకున్న వారికెల్లా నారాయణాత్మవై కుమ్మరించు వరములే సుఖశాంతి నిలవులై అంతకు మించిన భాగ్యమేదయా. లేలే బాబా నిద్ర లేవయ్యా, ఏలే స్వామి మేలుకోవయ్యా. రవితేజ కిరణమే నీ శిరను కూరుచు శరణాలను చెరగ తలుపు తీయవా. అన్నం తింటాం కాబట్టి ప్రతి దేవుణ్ణి పెట్టేటప్పుడు రైస్ తప్పకుండా పెట్టాలండి. బియ్యము, నూతన వస్త్రాలు, మనిషికి ఏం అవసరం, గాలి, ఇన్ని నీరు, బట్టలు. 10 మందిలోకి వెళ్తే బట్టలు. మనం బాగుండాలంటే కంపల్సరీ బట్టలు అండి, బట్టలు వేసుకోవడమే. బట్టలు లేకపోతే మనిషికి వాల్యుయేషన్ ఉండదు. మనం ఏం తిన్నామా అనేది చూడరు. తినకపోతే మన పొట్ట కాలుతుంది అంతే తప్ప బట్టలు లేకపోతే సమాజంలో బాగుండదు. ఎంతటి వాళ్ళకైనా బట్టలతో నయనం ప్రధానం. అందంగా ఉంటాం, అందాన్ని పెంచుతూ ఆకర్షణ పెంచుతుంది అండి. సరే. ఓం భూర్భువస్వహం తస్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. స్వామి, ఈ అన్నం నైవేద్యంగా పెట్టేస్తాను. రోజు మార్నింగ్ స్నానం చేసి ఉండాలి. ఈ ప్రసాదాన్ని మనం ప్రసాదంగా తీసుకోవాలి, బాగుంటుంది. అయితే ఈ శివలింగం అన్నం చేసింది తింటారు తీసుకొని కొంతమంది వెంటనే. కానీ నాకు రేపటి దాకుంటే తర్వాత తీసి ఆవుకు పెడతాను. అది ఒక ఫ్యాషన్. శివలింగం చేసామా, ఇంట్లో 24 hours పూజ అందుకున్నదా, అట్లాంటి అన్నమాట. తింటే బాగుంటుంది అంటారు కానీ సాయంత్రం లేదు, నేను ఆవులకు పెడతాను. ఉంటే నాకు ఇష్టం అన్నమాట. నా మనసును తృప్తిగా నిండుతుంది. హాయ్ అండి, ఇదండి. గుడ్ మార్నింగ్ అందరికీ. భవాని మాటూరు యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని, షేర్ చేసుకొని, లైక్ చేసుకోండి. మట్టి పాత్రలతో కూడా పూజన చేసుకుంటే ఎంతో బాగుంది కండి. రాగి పాత్రలో కుంకుమార్చన చేస్తే కుంకుమ రంగు మారుతుందండి. రాగి పాత్రలో ఇక్కడ ఒక ఏం పెట్టానంటే, ఇక్కడ గౌరీమాత అండి. ఈ గౌరీమాతను పెట్టి పూజ చేశాను. మళ్ళీ తర్వాత ఇగో ఇక్కడ ఈ అమ్మ ఏంటంటే, ఇది గోమాతకు పెట్టి పూజ చేసుకుంటే ప్రతి వాళ్ళు ఉంటారు ఇందులో. ఇంకంతకన్నా భాగ్యం ఏముంటుంది కదా. గోమాత కొన్ని పసుపు కొమ్ములు దండేసి ఇక్కడ ఉంచాను. అది అండి. అందరూ వీలుంటే అందరూ చేసుకోవాలి. మనకు దినచర్య మనిషి బతకాలంటే ఎన్నో అవసరం ఉంటాయి, ఒకటని కాదండి. అన్ని అవసరాలను భగవంతుడు తీరుస్తాడు. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ నమః.